నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 38 కి అయితే అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్. సో ఇవాళ డేట్ వచ్చేసరికి 4th March 2024. సో టైం వచ్చేసరికి 6 PM అయితే అవుతుంది. సో ఇప్పటివరకు ఉన్న ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఇవి గైస్. సో న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే సామ్సంగ్ దగ్గర నుంచి గైస్. సామ్సంగ్ ఇవాళ మన ఇండియాలో అయితే ఒక సరికొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేస్తుంది అనమాట. సామ్సంగ్ గెలాక్సీ A15 5G మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్ తీసుకొచ్చారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. మీకు 6.5 ఇంచెస్ AMOLED డిస్ప్లే తీసుకొచ్చారు. ఇందులో హైలైట్ విషయానికి వచ్చేసి కనుక లార్జ్ బ్యాటరీ అనమాట. 6000 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. అంతేకాకుండా 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు గైస్. ఈ మొబైల్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే కనుక బేస్ వేరియంట్ మనకైతే 15,999 తీసుకొచ్చారు. హై వేరియంట్ మనకైతే 60,999కి వచ్చారు. సో మీరు ICICI క్రెడిట్ కార్డ్ వాడితే కనుక మీకు 2000 ఆఫ్తో మీకు 12,000కి ఈ మొబైల్ అయితే మీకు వస్తుంది గైస్. ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. బడ్జెట్లో అయితే సామ్సంగ్ దగ్గర నుంచి F సిరీస్లో ఇది ఒక మంచి మొబైల్ తీసుకొచ్చింది సామ్సంగ్ ఇవాళ. సామ్సంగ్ గెలాక్సీ A15 5G మొబైల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే నథింగ్ దగ్గర నుంచి. సో గైస్, రేపు March 5th రోజు అయితే నథింగ్ మనకు నథింగ్ ఫోన్ 2A మొబైల్ లాంచ్ చేస్తుంది కదా. ఈ మొబైల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో మన ఇండియాలో అయితే చేస్తున్నారనమాట. సో మనకు నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 ఈ రెండు కూడా మనకు తమిళనాడు స్టేట్లో మనకు ఒక వాళ్ళ ప్లాంట్లో వాళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు కదా. సో మనకు నథింగ్ ఫోన్ 2A కూడా మన ఇండియాలోనే వాళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది గైస్. సో ఈ నథింగ్ ఫోన్ 2A మనకు తమిళనాడులో అయితే వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. రేపు గ్లోబల్గా అయితే నథింగ్ ఫోన్ 2 అయితే లాంచ్ చేస్తున్నారు మన ఇండియాలో. అంతేకాకుండా గ్లోబల్ మార్కెట్స్లో కూడా నథింగ్ ఫోన్ 2A మొబైల్ అయితే వస్తుంది. ఇది ఒక బడ్జెట్ మొబైల్ గైస్. ఇండియాలో మనకైతే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళైతే కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఐటెల్ దగ్గర నుంచి. సో ఐటెల్ 2 సక్సెసర్గా మనకు రేపు March 5th రోజు అయితే ఐటెల్ ఐకాన్ 2 అనే పేరుతో ఒక ఐటెల్ మన ఇండియాలో ఒక సరికొత్త స్మార్ట్ వాచ్ అయితే లాంచ్ చేయబోతుంది గైస్. ఈ వాచ్ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మీకు 1.83 ఇంచెస్ HD డిస్ప్లే తీసుకొచ్చారు. అంతేకాకుండా స్క్వేరిష్ డిజైన్లు తీసుకొచ్చారు అనమాట. మీకు యాపిల్ వాచ్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఈ వాచ్ కూడా అయితే ఉంటుంది. ఇందులో మీకు 150 వాచ్ ఫేసెస్, అంతేకాకుండా కస్టమైజేషన్ కూడా తీసుకురాబోతున్నారు. అంతేకాకుండా ఇందులో మీకు 110 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా మీకు ఇందులో అన్ని రకమైన ట్రాకింగ్ అయితే ఉంటాయి. స్లీప్ ట్రాకింగ్ కావచ్చు, సో బ్లడ్ ట్రాకింగ్ కావచ్చు, సైకిల్ ట్రాకింగ్ అన్నీ అయితే ఉంటాయి అనమాట. వాళ్ళ ఉద్దేశం వచ్చేసి ఒక ప్రీమియం వాచ్ ఇవ్వాలి అందరికీ అని చెప్పేసి ఒక ఉద్దేశంతో వాళ్ళైతే ప్రీమియం వాచ్ తీసుకొస్తున్నారని చెప్పేసి వాళ్ళైతే హైలైట్ చేస్తున్నారు అనమాట. ఇందులో మనకైతే 3 కలర్స్ తీసుకొచ్చారు. సో బ్లూ, బ్లాక్, అంతేకాకుండా గోల్డ్ కలర్స్ తీసుకురాబోతున్నారు. ఈ వాచ్ రేపు మనకు March 5th రోజు అయితే ఐటెల్ అయితే లాంచ్ చేయబోతుంది అనమాట. సో ఐటెల్ ఐకాన్ 2 స్మార్ట్ వాచ్ అయితే రేపు ఐటెల్ అయితే లాంచ్ చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు నథింగ్ దగ్గర నుంచి అనమాట. సో నథింగ్ రేపు మనకు నథింగ్ ఫోన్ 2A మొబైల్ లాంచ్ చేస్తుంది కదా. సో దాని యొక్క సేల్ని అయితే ఒక ఫ్లాష్ సేల్ అయితే జరగబోతుంది అనమాట. సో మనకు March 6th రోజు అయితే. సో ఏంటి ఆ ఫ్లాష్ సేల్ అంటే కనుక ద ఫస్ట్ 100 డాప్ సేల్ అనమాట. సో ఇందులో ఎవరైతే ప్రతి లొకేషన్ కూడా ఒక 100 యూనిట్స్ ఆఫ్ మొబైల్ అయితే పంపిస్తుంది అనమాట. అందులో ఎవరైతే 100 మెంబర్స్ ఫస్ట్ వస్తారో వాళ్ళకైతే ఆ మొబైల్ అయితే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళకైతే ఒక ఎక్సైటింగ్ సర్ప్రైజ్ కూడా అయితే ఉందన్నమాట. అందులో బ్యాక్ కేస్ ఇస్తున్నారు. అంతేకాకుండా ఎక్సైటింగ్ రివార్డ్స్ కూడా అయితే ప్రకటిస్తారనమాట. సో మొబైల్ సంబంధించిన అన్ని గ్లాసెస్ కావచ్చు ఆ సంబంధించిన వాళ్ళైతే ఇవ్వబోతున్నారు. సో ప్రతి లొకేషన్లో అయితే మనకైతే 100 యూనిట్స్ ఆఫ్ సేల్ అయితే జరపబోతున్నారు. ద 100 డ్రాప్ సేల్ అనే పేరుతో ఈ సేల్ని జరుపుతారు వైస్. సో నథింగ్ ఫోన్ వాళ్ళైతే. సో రేపు నథింగ్ ఫోన్ 2A మొబైల్ మన ఇండియాలో అంతేకాకుండా గ్లోబల్గా అయితే లాంచ్ అవుతుంది. సో ఇదే విషయం అయితే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే OnePlus దగ్గర నుంచి. సో OnePlus మన ఇండియాలో వాళ్ళైతే OnePlus వాచ్ యొక్క సేల్ అయితే చేసిందనమాట. ఇది ఒక ఫ్లాగ్షిప్ వాచ్ అని చెప్పుకోవచ్చు OnePlus దగ్గర నుంచి. సో ఇవాళ మన ఇండియాలో అయితే సేల్లోకి వచ్చింది. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, అంతేకాకుండా OnePlus స్టోర్ నుంచి మీరు అయితే బై అయితే చేయొచ్చు. ఇక వాచ్ ప్రైస్ విషయానికి వచ్చేసి కనుక 24,999 అయితే తీసుకొచ్చారు గైస్. ఇది ఒక ఫ్లాగ్షిప్ వాచ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో 10 hours బ్యాటరీ బ్యాకప్ కావచ్చు, అంతేకాకుండా AMOLED డిస్ప్లే వాచ్ ఉంటుంది. సో 500 nits బ్రైట్నెస్ కావచ్చు. ఈ విధంగా కాకుండా AMOLED డిస్ప్లే, ఈ విధంగా ఒక ఫ్లాగ్షిప్ కిల్లర్ వాచ్ అయితే OnePlus వాళ్ళ తీసుకొచ్చింది అనమాట సేల్లోకి. సో దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చేసరికి 24,999 అయితే తీసుకొచ్చారు. సో OnePlus వాచ్ 2 ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరైతే OnePlus వాచ్ 2 ఒక లుక్ అయితే వేయండి. సో ఇవాళ మన ఇండియాలో అయితే సేల్లోకి అయితే వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే యాపిల్ దగ్గర నుంచి అనమాట. సో మనకి ఐఫోన్ SE ఎంత
స్పెషల్ అందరికీ తెలుసు. అంతేకాకుండా కొన్ని ఐఫోన్ ప్రైస్ కంటే తక్కువ ప్రైసింగ్లో ఒక మంచి స్పెక్స్ తీసుకొస్తారు కదా. ఇప్పుడు మనకు 2025లో మనకు ఐఫోన్ SE S4 అయితే తీసుకొస్తున్నారనమాట. ఇందులో మనకైతే సో 6.1 ఇంచెస్ HD డిస్ప్లే అయితే ఉంటుంది. సో లార్జ్ డిస్ప్లే తీసుకొస్తున్నారు. బ్యాక్ సైడ్ మీకు సింగిల్ కెమెరా అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మీకు అయితే ఒక యాక్షన్ బటన్స్ అవి కూడా మనకు సో డైనామిక్ ఐస్లాండ్ కావచ్చు. ఈ విధంగా మనకు ఐఫోన్ SE 4లో మనకైతే తీసుకురాబోతున్నారు అనమాట. సో ఇవాళ దాని యొక్క ఫొటోస్ అంతేకాకుండా డిజైన్ ఇవాళ బయటికి రావడం అయితే జరిగింది గైస్. సో మీరు ఒకసారి అయితే లుక్ అయితే వేయండి వెబ్సైట్లలో. మీకు ఐఫోన్ SE 4 ఒక డిజైన్, డిస్ప్లే, కెమెరా అన్ని ఇవాళైతే ఫొటోస్ లీక్ అవ్వడం అయితే జరిగింది. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. సో తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ, మంచి డిజైన్, మంచి డిస్ప్లేలు అయితే మనకు ఐఫోన్ SE 4లో మనమైతే చూడొచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఫ్లిప్కార్ట్ దగ్గర నుంచి అనమాట. సో ఫ్లిప్కార్ట్ కూడా ఫ్లిప్కార్ట్లో UPI పేమెంట్స్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో దీని ద్వారా మీరు ఇకపై నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు స్కాన్ అండ్ పే, అది కాకుండా UPI ట్రాన్సాక్షన్స్ మీరైతే చేయొచ్చు అనమాట. ఒకసారి మీరు యాప్ని అయితే అప్డేట్ చేసుకోండి. దాని తర్వాత మీకు స్కాన్ అండ్ పే ఆప్షన్ వస్తుంది. UPI ఆప్షన్ యాడ్ చేసుకోండి. సో అక్కడ మీరు వీళ్ళైతే యాక్సిస్ బ్యాంక్తో కొలాబరేట్ అయ్యి మీకు ఈ ఆప్షన్ అనేది తీసుకొచ్చారనమాట. ఈ విధంగా మనకు పేటిఎం అంతేకాకుండా అమెజాన్ పే ఉంటుందో అదే విధంగా వీళ్ళైతే ఫ్లిప్కార్ట్ UPI పేమెంట్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఒకసారి లుక్ అయితే వేసుకోండి. మీకు 50 సూపర్ కాయిన్స్ అయితే ఫ్రీగా అయితే వస్తున్నాయి అనమాట. సో దాంతో మీరు రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. 50 రూపీస్ ఫ్రీగా అయితే ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే పోకో దగ్గర నుంచి అనమాట. సో ఇవాళ అయితే పోకో X6 Neo అనే ఒక సరికొత్త మొబైల్ యొక్క ఫొటోస్ అనేవి లీక్ అయ్యాయి అనమాట. ఇందులో మీకు అయితే 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది, 5000 mAh బ్యాటరీ. ఈ విధంగా మనకు సో నెక్స్ట్ వీక్లో అయితే పోకో దగ్గర నుంచి ఒక సరికొత్త బడ్జెట్ మొబైల్ అయితే చూడొచ్చు. ఆ మొబైల్ యొక్క ఫొటోస్ అనేవి ఇవాళ లీక్ అవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వీక్లో మనం అయితే పోకో దగ్గర నుంచి నియో సిరీస్లో ఒక ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో పోకో దగ్గర నుంచి ఈ మొబైల్ మనకైతే నెక్స్ట్ వీక్లో అయితే లాంచ్ అవుతుంది. సో పోకో X6 Neo మొబైల్ అయితే పోకో త్వరలో తీసుకురాబోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ 38 మీకైతే నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.